నమస్తే. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా మార్గశిర మాస వ్రత శుభాకాంక్షలండి. అందరం కూడా మార్గశిర మాస వ్రతం చేసుకుంటూ ఉంటున్నాం కదా. సో ఎందుకింత పవిత్రమైన మాసం దీన్ని మార్గశిర మాసం చెప్తున్నామంటే, మన పెద్దలు చెప్పారు, మాసాన మార్గశీర్షం అని చెప్తూ ఉంటారు. అంటే మాసాల్లో అన్నిటికన్నా పవిత్రమైన మాసం మనకి ఈ యొక్క మార్గశిర మాసం అనమాట. ఎందుకంత పవిత్రం అంటే, మనకి ఈ మాసంలో లక్ష్మీనారాయణ ఆరాధన బాగా జరుగుతుందండి. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఈ మాసం అంతా బాగా జరుగుతుంది. దీంతో పాటు మనకి ధనుర్మాసం చెప్తూ ఉంటారు. ధనుర్మాసం అంటే ఏంటంటే, ఈ యొక్క మాసం సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి పండుగ చెప్పనవసరం లేదు. గోదావరి జిల్లాలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సో ఈ ముందు రోజు భోగి రోజు ఏం చేస్తామంటే, మనకి రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది. గోదావరి రంగనాథ కళ్యాణం జరుగుతుందండి. ఆ కళ్యాణం ఎందుకు చేస్తారు, అసలు వెంకల ఘట్టం ఏంటి, మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి మనం కొంచెం మన పురాణంలోకి వెళ్తే ఏమవుతుందంటే, మనకి విష్ణుమూర్తి భూదేవికి వరం ఇస్తారనమాట. ఒక వరం కోరుకోమంటే భూదేవి అడుగుతుంది, స్వామి నాతో కొంతకాలం గడపాలని చెప్పేసి విష్ణుమూర్తిని అడుగుతుంది భూదేవి. విష్ణుమూర్తి తథాస్తు అని చెప్పేసి భూదేవికి వరం ఇస్తారు. వరం ఇచ్చిన తర్వాత భూదేవి మనకి కలియుగంలో 7వ శతాబ్దంలో శ్రీవల్లిపుత్తూరులో మనం జన్మించడం జరుగుతుంది అనమాట. ఎవరు, మనకి భూదేవి. ఆమె గోదాదేవిగా ఈ కలియుగంలో అవతరించింది అనమాట. ఎక్కడంటే పెళ్లి ఆల్వార్, అంటే పెద్ద ఆల్వార్, ఎవరు, మనకి విష్ణుచిత్తుల వారి ముంగిట్లో మనకి గోదాదేవి ఉద్భవించడం జరిగిందనమాట. తులసి వనంలో ఉద్భవించింది గోదాదేవి. కర్కసే పూల పాల్గొని తులసి కానవోద్భవ అని చెప్పేసి మనకి ఈ యొక్క గోదాదేవి శ్లోకం ఉంటుంది అనమాట. మన తిరుపతిలో మనకి ఖచ్చితంగా ఈ శ్లోకం కూడా వస్తుంది. ఎవరైతే చదువుతారో వాళ్ళు తెలిసి ఉంటుంది శ్లోకం. సో కర్కస లగ్నం ఎందు పూల పాల్గొని ఆడి మాసంలో, అంటే ద్రవిడ రాష్ట్రంలో ఆడి మాసం అంటే ఆషాఢ మాసం అండి. ఆషాఢ మాసంలో మనకి ఈ గోదాదేవి ఉద్భవించడం జరిగింది అనమాట. సో ఏమేం చేసిందంటే, మనకి రంగనాథ స్వామి అంటే ఎంతగానో భక్తి. పుట్టడంతోనే విష్ణు భక్తుడు, విష్ణు చిత్తుల వారి ఇంట్లో పుట్టింది కాబట్టి, ఆల్రెడీ ఆయన విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి ఆమె బిడ్డ కూడా ఈ యొక్క రంగనాథ స్వామి భక్తులు ఎంతగానో ఇష్టపడింది అనమాట. కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ చిన్నప్పటి నుంచి కూడా. అలా బాల్యం అంతా కూడా కృష్ణులతో గడిపేసింది. యవ్వనం వచ్చేసరికి సాక్షాత్తు భగవంతుని భర్తగా పొందాలని ఎంతగానో ప్రయత్నించిందండి. భగవంతుని భర్తగా పొందడం అంటే అంత సాధారణ విషయం కాదనమాట. సో బాగా ప్రయత్నించింది. ఏం చేసిందంటే, మన విష్ణు చిత్తుల వారు తులసి మాలన్నీ కూడా కడుతూ ఉంటారనమాట. ఆ కఠిన మాలని శ్రీరంగంలో రంగనాథ స్వామికి, అలాగే చుట్టుపక్కల రంగనాథ స్వామి దేవాలయాల్లో మనకి ఒక మాలని వేస్తూ ఉంటారనమాట. ఏమేం చేసిందంటే, ఆ మాలని ఒక్కొక్కసారి తను ధరించుకుని ఇస్తూ ఉండేదన్నమాట. అలా ఏమైందంటే, ఒకరోజు అందులో ఒక వెంట్రుక కనిపించింది. వెంట్రుక కనిపించడంతో ఏం చేసింది, విష్ణుచిత్తుల వారు చూసి చాలా బాధపడి, ఈ యొక్క పని తన బిడ్డే చేసిందని చెప్పేసి తన బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి బాధపడ్డారనమాట. అమ్మ, మనం ఎంత పవిత్రంగా చేసుకుంటాను ఈ యొక్క మాలల్లో ఇలా వెంట్రుక పడడం అపచారం అని చెప్పేసి చాలా బాధపడి ఆ రోజు ఏం చేస్తారంటే, ఆ మాల పంపించుకుని పక్కన పెట్టేస్తారు. సాక్షాత్ రంగనాథ స్వామి విష్ణుచిత్తుల వారి కళ్ళలో కనిపించి, నాకు నువ్వు ఏ మాలలు అయితే వదిలేసావో నాకు అదే మాలలు కావాలని చెప్పేసి పట్టుపెడతారనమాట. ఎందుకు స్వామి, అవన్నీ నిర్మాల్యం అని చెప్పేసరికి నాకు అదే మాలలు కావాలి, ఆ మాల వెనకాల పరిమాణం నాకు చాలా నచ్చిందని చెప్పేసి బాగా ఇష్టపడతారు. సో ఈయన అనుకుంటే అంత భ్రమ అనుకుని మనకి పడుకుని పోతారు అనమాట. తర్వాత మర్నాడు ఏమవుతుందంటే, శ్రీరంగం నుంచి మనకి ఒక పల్లెకి, బంగారు పల్లెకి వస్తుందన్నమాట. ఆ బంగారు పల్లెకిలో ఈ గోదాదేవిని ఎక్కించుకుని వెళ్ళేసరికి, శ్రీవల్లిపుత్తూరుకి వచ్చేసరికి, ఈ గోదాదేవి అందులో ఎక్కేసరికి, అక్కడ వెళ్ళేసరికి గర్భాలయంలో ఈ అమ్మవారు వెళ్ళి విష్ణుమూర్తిలో కలిసిపోతారు. రంగనాథ స్వామి విగ్రహంలో కలిసిపోతుంది అనమాట. అక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు అనమాట ఆ రోజు ఆ దృశ్యం చూసి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, నిజంగా ప్రేమతో మనం ఎవరినైనా జయించుకోవచ్చు అండి. మన ప్రేమతో సాక్షాత్ భగవంతుని కూడా మనం లొంగ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ గోదాదేవికి ఉదాహరణ మనకి చెప్పవచ్చు. దీంతో పాటు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఏంటంటే, ఈ గోదాదేవి మనకి ఈ యొక్క మార్గశిర మాస విశిష్టత గురించి, అలాగే లక్ష్మీనారాయణ విశిష్టత గురించి, విష్ణుమూర్తి విశిష్టత గురించి ఒక 30 రోజులు సరిపడా 30 పాసులు రాశాడంటండి. పాసురం అంటే ఏంటంటే శ్లోకం అని అర్థం అనమాట. తమిళ్లో శ్లోకాన్ని పాసురం అని చెప్తూ ఉంటారు. 30 రోజులు 30 పాసురాలు రాస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందనమాట. ఫస్ట్ పాసురంలో మనకి ఈ యొక్క మార్గశిర మాసం యొక్క విశిష్టత గురించి చెప్తుంది. సెకండ్ పాసురంలో ఏమవుతుందంటే, సాక్షాత్ వరుణదేవుని ఈ యొక్క మార్గశిర మాసం గురించి ఒక వర్ష బిందువులన్నీ కురిపించి చెప్తుంది అనమాట. ఇంకా మేము స్నానం చేయాలి, సో నువ్వు వర్ష బిందువులు కురిపించి మనం కూడా స్నానం చేస్తామని చెప్పేసి అడుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క కార్తీక మాసం లాగే మార్గశిర మాసం కూడా స్నానానికి ప్రీతికరమైన మాసం ఈ యొక్క మార్గశిర మాసం కూడా. ఆ తర్వాత మనకి 3వ పాసురాల్లో ఈ యొక్క గోపికలందరూ కూడా ఏం చేస్తారు అంటే, నెయ్యి తినరు, పాలు తాగరు, పెరుగు తినరు, అలాగే వెన్న కూడా తినరు అనమాట. వేయం తినకుండా, అలాగే వాళ్ళందరూ కూడా కళ్ళకి కాడకి పెట్టుకోరు, తలలో పువ్వులు తురుముకోరు. ఇలా ఎందుకంటే, మన దేహ సౌందర్యం కన్నా భగవంతుడి మీద ప్రీతి, భగవంతుడికి ఆ సమయం కూడా భగవంతుడికి అంకితం చేయాలి అని తిండి తిప్పలు కూడా మానేసి, మన అలంకరించుకోవడం కూడా మానేసి భగవంతుడి మీదే మనం ధ్యాస పెట్టాలని చెప్పేసి ఒక అంశం కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు అండి. అంటే
డెడికేషన్ అంట. మనం ఏ పని చేసినా డెడికేషన్ చేస్తే నిజంగా అది సక్సెస్‌ఫుల్ అవుతుంది కదా! సో, ఇదొకటి విషయం మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు గోదాదేవి గురించి. అలా ఒక్కొక్క పాసరం ఒక్కొక్క విషయం గురించి మనం గోదాదేవి మాట్లాడుకుంటూ ఉంటుందనమాట. చివరికి ఏమవుతుందంటే మనకి ఈ యొక్క 30 రోజులు మనకి ఈ యొక్క వ్రతం అయిపోయిన తర్వాత భోగి రోజు మనకి ఇద్దరికి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం జరుపుకుంటే నిజంగా చాలా మనకి అదృష్టం అనమాట. ఎవరికైతే మ్యారేజెస్ కావో ఖచ్చితంగా ఆ కళ్యాణంలో అక్షింతలుగా నెత్తి మీద వేసుకుంటే ఖచ్చితంగా మ్యారేజెస్ అవుతాయని చెప్పేసి నేను విన్నాను. చాలా మంది చెప్పారు కూడా. సో, ఇలా అయిపోయిన తర్వాత మనకి ధనుర్మాసం ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కర్ర ముగ్గులు వేస్తూ ఉంటారు. మా సైడ్ ముగ్గులు బాగా వేస్తూ ఉంటారు. ఎందుకంటే నెలగంట పెడతారు. నెలగంట ఏంటంటే మనకి ఇంకా సంక్రాంతి పండుగ వచ్చేసింది అని చెప్పడానికి సంకేతంగా నెలగంట పెడుతూ ఉంటారనమాట. దాంతో పాటు కర్ర ముగ్గులు వేస్తూ ఉంటారు. సో, ఇలా మనకి ఈ యొక్క ముగ్గులన్నీ కూడా వేసి చివరికి మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగ అయిన తర్వాత కనుమ రోజు ఈ యొక్క ముగ్గులన్నీ కూడా మనకి ఒక రథం వేసేసి వదిలేస్తారనమాట. సో, ఇలా మనకి ఈ గోదావరి జిల్లాలో బాగా పండగ జరుగుతుందన్నమాట. ఎవరైతే పండగకొస్తున్నారో ఖచ్చితంగా రండి పండగకి మరి. చూద్దాం ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేసి. అదే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. దీంతో పాటు గొబ్బిలు కూడా పెడుతూ ఉంటారు. మీకు ధనుర్మాసంలో ఖచ్చితంగా అందరూ గొబ్బిలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియోస్ రూపంలో మీకు అందిస్తాను. ట్రై చేస్తాను. సో, ఇంకా విషయం గురించి మనం మాట్లాడుకుంటే అసలు గోదాదేవి గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. సో, మళ్ళీ వచ్చే వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. వచ్చే మా వీడియోస్‌లో మా సంక్రాంతి పండుగలు ఎలా జరుగుతున్నాయి, మా ధనుర్మాస ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, నేనేం ధనుర్మాసం ఎలా చేస్తున్నాను, ఎలా గుడికి వెళ్తున్నాను, అవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి గురించి ఇవన్నీ కూడా మనం ముందు వచ్చేటట్లు మాట్లాడుకుందామండి. నాకు తెలిసి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేసేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.